మేము ఇక్కడ బ్రాహ్మణులమే. మా ఇంటి పేరు కూర్చెట్టివారు. మా మేనల్లుడు వాడికి ఈ అభయాంజనేయ స్వామి గుడి కట్టాలన్నటువంటి సంకల్పం కల్పించుకొని ఆ స్వామివారు కల్పించగానే అది మా గ్రామంలో కడతారని చెప్పి వాడు మాతో చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో మాగా నాకు కేసు ఇస్తారని వెనకాల మాటలందరూ కలిసి మా గ్రామ ప్రజలందరినీ ఒప్పించి ఈ కేసు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టించి వాడు పేరు కట్టించిన తర్వాత అదేవిధంగా వాడు మా మేనల్లుడు కూడా ఏం తీసుకుంటే వాళ్ళ తాతగారు వాళ్ళ పెదనాన్నగారు అలాగే వాళ్ళ తాత మా నాన్నగారు వాళ్ళ పేర్లు కూడా ఓటుగా తీసుకుని పేరు పెట్టించిన వాళ్ళు నిస్వార్థంగా మా మేనల్లుడి పేరు లేకుండా కూడా మా వాళ్ళ తాతగారిని పెట్టించుకుని ఇది విగ్రహం నెలకొల్పాడు. అందరితో కొంచెం ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరితో కూడా మాకు ఈ సహాయ సహకారాలు ఇచ్చినటువంటి వారు కూడా మా ప్రెసిడెంట్ అలాగే అది కానీ కూడా గెలిపించుకొని ఈ కార్యక్రమం చేసాం. అలాగే అదేవిధంగా మా పండితులందరికీ కూడా ధన్యవాదాలు. కసికోట వాస్తవులు శ్రీ రేజెట్ రామానుజాచార్య గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. మా మేనల్లుడికి అభిలాష ఈ కోరిక కలిగిన వెంటనే మేము ఆయన్ని సంప్రదించితే ఆయన విగ్రహాన్ని కూడా నేనే మీకు సమకూరుస్తానని చెప్పి మంచి శిల్పిని చూసి ఏకశిల నీలవర్ణం ఈ నీలవర్ణం శిలని ఎక్కడ ఏమీ కాకుండా ఏ కోరిపోచాలు లేకుండా మరకలు గిరకలు ఏమీ లేని శిలను చూసి శిల్పి చేత చెక్కించి ఆయనే కష్టనష్టాలకన్నింటికీ కూడా బాధ్యత వహించి వారు ఈ రూపాన్ని శిలారూపాన్ని 5 అడుగుల 4 అంగుళాల శిలారూపాన్ని ఈ శిలారూపాన్ని అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుని మహాబలిపురం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడే ప్రతిష్ట చేయించారు. ఈ ప్రతిష్ట చేయించడానికి కూడా వారి ఆంధ్రంలో రామానుజాచార్యుల వారి ఆంధ్రంలోనే సమస్త కార్యక్రమాలు ఈ హోమాలు ప్రతిష్ట జలవాసము ధాన్యవాసము తదితర వాసాలన్నీ కూడా వారే దగ్గర సమకూర్చించి అన్నీ చేశారు. చేసి ఈరోజు అనగా 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖు ఉదయం 10:52 సుముహూర్తం నిర్ణయించి ప్రాణ ప్రతిష్ఠ గావించి జనాలందరినీ ఆశీర్వదించి వారు మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి సంతృప్తి ఆయన చెంది మమ్మల్ని సంతృప్తిపరిచి మీ అందరి సహకార సంతృప్తితో ఇటుపైన ఈ అభయాంజనేయ స్వామి మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న సమస్త గ్రామాలకి సమస్త ప్రజానికాన్ని కూడా కరుణా కటాక్ష విషయంలో కూడా చూస్తూ అభయాస్తం ఇస్తూ మమ్మల్ని అందరినీ రక్షిస్తాడని చెప్పి మేము అనుకుంటాం. నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఈ కుటుంబం మేము 40 సంవత్సరాల నుంచి ఎంతో అన్యూన్యంగా ఉంటున్నాం. మొట్టమొదటి నుంచి కూడా ఈ గ్రామానికి ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప పాత్ర గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈ దైవ కార్యక్రమంలో కూడా మొట్టమొదటిగా ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కుటుంబ అభిలాషణ ఆయన సంకల్పించి ఇక్కడ సుమారు 10 లక్షల ఇక్కడ గుడి నిర్మించి ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మహాబలిపురం తమిళనాడు నుంచి తెప్పించడం జరిగింది. వారికి ఈ గ్రామానికి ఉన్నటువంటి ఆ సంబంధం ఎప్పుడు కూడా కొనసాగించాలని కోరుకుంటూ అభయాంజనేయ స్వామి అందరికీ ఆశీస్సు అందించి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ మా గ్రామం నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.